నమస్తే వీటెన్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో దత్త జయంతిని పురస్కరించుకొని శ్రీ సాయిబాబా ఆలయంలో స్వామివారికి సహస్రనామ పుష్పాభిషేకం నిర్వహించడం జరిగింది। ప్రతి సంవత్సరం దత్త జయంతి రోజున స్వామివారికి 1000 పుష్పాల చేత విష్ణు సహస్రనామాల చేత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది। ఈ రోజు ఉదయం సాయిబాబా ఆలయంలో స్వామివారికి సహస్రనామ పుష్పాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ప్రతిరోజు ఉదయం షిరిడీలో స్వామివారికి విష్ణు సహస్రనామాలచే అభిషేకం చేయడం జరుగుతుంది। ఆ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ప్రతి సంవత్సరం దత్త జయంతి రోజున స్వామివారికి 1000 పుష్పాలతో విష్ణు సహస్రనామాల చేత కార్యక్రమం చేయడం జరుగుతుంది। అలాగే ప్రతి సంవత్సరం పుష్పాభిషేక అనంతరం నారాయణ సేవ అన్న ప్రసాద కార్యక్రమాలను భక్తులు ఇచ్చిన విరాళాల చేత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది। ఇందులో భక్తులు అత్యధికంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు। ప్రతి సంవత్సరం కూడా ఇలానే కార్యక్రమాన్ని ఘనంగా చేస్తున్నాం। ఇందుకు స్వామివారి కృప మరియు భక్తుల యొక్క కృషి ఉంది। వారందరికీ ఆలయ కమిటీ వారు ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేశారు। ఈరోజు దత్త జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని షిరిడి సాయిబాబా మందిరంలో ఈరోజు మొహమ్మద్ ఇస్మాయిల్ గారిచే నిర్మించబడిన ఈ యొక్క సాయి మందిరంలో స్వామివారికి సహస్రనామ పుష్పాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ప్రతిరోజు ఉదయం కూడా షిరిడీలో స్వామివారికి విష్ణు సహస్రనామాలచే అభిషేక కార్యక్రమం ఉంటుంది। ఆ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని మనము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దత్త జయంతి రోజున స్వామి వారికి 1000 పుష్పాల చేత ఆ యొక్క విష్ణు సహస్ర నామాల చేతనే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది। అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పుష్పాభిషేక అనంతరము నారాయణ సేవ అన్న ప్రసాద కార్యక్రమాలను కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది। ఈ సంవత్సరము ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులు ఇచ్చినటువంటి విరాళాల చేతనే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది। ఇందులో భక్తులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ బాబావారి కృపకు పాత్రలవుతున్నారు। ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇలాగే ఘనంగా చేస్తున్నాము। అందుకు స్వామి వారి యొక్క దయా భక్తుల యొక్క కృషి ఎంతో ఉన్నది। వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను। ఓం సాయిరామ్।